నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. లక్ష్యం తెలుసు, గమ్యం ఎలాగో తెలుసు, కానీ సందర్భం మరోలా ఉంది. ఇలాంటి తరుణంలో ఎలా ముందడుగు వేయాలన్న దానిపై ఎంతో కన్ఫ్యూషన్ ఉంటుంది. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మాత్రం అలాంటి ఫికర్ ఏమీ లేదు. గురి చూసి లక్ష్యం కొట్టడంలో కేసీఆర్ను మించిన వాళ్ళు ఉండరని ఉద్యమ ఆరంభం నుంచి నేటి వరకు చూసిన ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన బీఆర్ఎస్ పార్టీని సంక్షోభాల నుంచి ముందుకు తీసుకెళ్లేలా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. దెబ్బ కొడితే మామూలుగా ఉండదన్న మాట మిగతా నాయకుల నుంచి వస్తే పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. కానీ కేసీఆర్ నుంచి వస్తే అందుకు లెక్కలు వేరులే అనుకోవాలి. దేశ రాజకీయాల్లో సమూల మార్పుల కోసం ప్రయత్నించిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో మరోసారి పార్టీని విజయ తీరాలకు చేర్చే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఏడాది కావడంతో ప్రజల మన్ననలు ఎలా పొందాలన్న దానిపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇక మరోవైపు పార్టీ నేతలపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఒకసారి ఓడితే బీఆర్ఎస్ వెనక్కి తగ్గే పార్టీ కాదన్న ఆయన, పార్టీ పనైపోయిందన్న ప్రచారం వల్ల 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారన్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత రివర్స్ ప్రచారం చేయడం వల్ల నష్టపోయామన్నారు. త్వరలోనే తెలంగాణలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయన్న కేసీఆర్ జోసెన్ చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ నేతలు సర్వసన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఫిరాయింపులపై త్వరలోనే తీర్పు వస్తుందన్నారు. వచ్చే రోజుల్లో 100% మళ్లీ అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వస్తుందని నేతలు ఎలాంటి అనుమానాలు పెట్టుకునక్కర్లేదన్నారు కేసీఆర్. కమ్యూనిస్టు పార్టీలు అధికార కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్నాయన్న విమర్శించిన కేసీఆర్, బీఆర్ఎస్ మాత్రమే అసలైన సెక్యులర్ పార్టీ అన్నారు. త్వరలో పార్టీలో సమూల మార్పులుంటాయని, అందుకు తగిన విధంగా నేతలు ఉండాలన్నారు. వచ్చే రోజుల్లో తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, భారీగా సీట్లు పెరుగుతాయన్నారు. ఈసారి మహిళలకు ప్రాధాన్యత ఇస్తామన్న కేసీఆర్ మొత్తం సీట్లలో 53 సీట్లు మహిళలకు ఇస్తారని చెప్పారు. రాజకీయ, కార్మిక, రైతు, విద్యార్థి కమిటీలు ఏర్పాటు చేయాలని నేతలను ఆదేశించారు. ఇక ఏప్రిల్ 10 బీఆర్ఎస్ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి ప్లీనరీ సమావేశాలపై చర్చించాలని కేసీఆర్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టాలన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. కమిటీలకు ఇన్ఛార్జిగా మాజీ మంత్రి హరీష్ రావును నియమించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడాలని నేతలకు సూచించారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఏప్రిల్ 27న సిల్వర్ జూబ్లీ సభను భారీగా ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు.